మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రమశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, ఈ రోజులలో చాలా మంది లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నారు. కొంతమంది దీక్షగా చేస్తుంటారు, కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు ఒక రోజు అనుకొని చేస్తుంటారు. వీరిని బట్టి ముఖ్యంగా లలిత సహస్రనామం పౌర్ణమి పూట ఎక్కువ చదువుతూ ఉంటారు కదా. అసలు ముందుగా చాలా మందికి తెలియంది ఏంటంటే లలిత సహస్రనామం అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా చదవాలి, ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు. ఒకప్పుడు అది లలిత రహస్య సహస్రనామం అన్నారు, గుప్తంగా ఉంచేవాళ్ళు. ఇప్పుడు అందరు చదువుతున్నారు. అసలు ఏంటంటారు గురు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాద్విరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీం. ఓం శ్రీమాత్రే నమః. లలిత, లలిత అనేటువంటి ఒక పదంలోనే లాలిత్యం ఉంది. మెత్తనిది, ఆర్ద్రము. లలిత అంటే మెత్తనైనటువంటిది. అంటే ఆ దేవి, ఆ త్రిపుర సుందరి కూడా చాలా మెత్తనైనటువంటిది. అమ్మా అని పిలిస్తే నేనున్నానురా నీ దగ్గర అనేటువంటి ఒక తల్లి ఆమె. కాళిక, చండి, కాళిక వాళ్ళంతా వేరు, అందరూ ఈమెలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కానీ ఈమె మాత్రము ఆ లలిత అంటే లాలిత్యమైనటువంటిది, మృదువైనటువంటి ఒక స్వభావము కలిగినటువంటి, మృదువైన శరీరము కలిగినటువంటిది, మృదువైన రూపము కలిగినటువంటిది. అంతా మృదుత్వమే, అంతా లాలిత్యమే అమ్మ దగ్గర. బండాసురుని చంపడానికి ఈమె ఆవిర్భవించింది. బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. మొదటి నుంచి చరిత్ర చెప్పుకోవాలంటే చాలా పెద్దగా అవుతుంది. బండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి శివుడు మహాయాగం చేస్తే, ఆ మహాయాగంలో దేవతలందరినీ కూడా ఆహుతులుగా చేస్తే చివరికి వారొక్కడే మిగిలాడు, ఏకాకి శివుడు. నేను కూడా ఆహుతైపోతాను అనేటువంటి ఒక సమయానికి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతా, ఆ చిదగ్నికుండంలో నుంచి అమ్మవారు జన్మించింది. ఆమెనే లలిత. లలిత అని పేరు పెట్టారు. ఎంత వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఎప్పుడు 16 సంవత్సరాలే. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కల్పాలు మారినా, ఎంత చేసినా ఆమెకు ఎప్పుడు 16. అందరూ పోవచ్చు. ఇటు పరమేశ్వరుడుకి ప్రళయం లేదు, ఇటు లలితకు ప్రళయం లేదు. వీళ్ళిద్దరు మాత్రం ఎల్లకాలం నిమ్మలంగా ఉంటారు. ప్రపంచమంతా పోతుంది, అంతా మునిగిపోతుంది. మళ్ళీ విష్ణుమూర్తి పుడతాడు, మళ్ళీ బ్రహ్మదేవుడు పుడతాడు, మళ్ళీ అందరూ పుడతారు. కానీ వీళ్ళు మాత్రం అంతే, ఎప్పుడు చిరంజీవుడు. ఈ లలితాదేవి ఆవిర్భవించింది చిదగ్ని. ఎట్లా ఆవిర్భవించింది? చిదగ్నిలో నుంచి, అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించినటువంటి ఒక మహాశక్తి మంత్రాలు. అయితే బండాసురుణ్ణి చంపింది అమ్మవారు. సరే వెలిగింది. ఈమెకు కోటాను కోట్ల సైన్యం ఉంది, సృష్టించుకుంది. మణిపురంలో ఇల్లు కట్టుకుంది. చింతామణి అనేటువంటి ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఆ చింతామణి ఇంట్లో హాయిగా సేవకులందరినీ పెట్టుకొని, రాజమాతంగిని, శ్యామల, మాధవ వీళ్ళందరినీ పెట్టుకొని హాయిగా సుఖంగా ఉంది. యుద్ధం చేసింది బండాసురునితో. బండాసురుణ్ణి సంహరించింది. అయిపోయింది. బండాసురుణ్ణి సంహరించిన తర్వాత తన చింతామణి గృహంలోకి వచ్చి హాయిగా ఒకనాడు తల స్నానం చేసుకొని, ఆకుపచ్చని చీర కట్టుకొని, ఎర్రటి రవిక తొడుక్కొని, తల వెంట్రుకలు ఇలా పక్కకేసుకొని, ఆ శివపర్యంకం మీద పడుకొని ఉంటే, ఒకసారి రూపాన్ని జ్ఞాపకం చేసుకో. శివపర్యంకం మీద పడుకొని ఉంటే చెలికత్తెలు గుగ్గిలము పొగ, సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే ఆ ఎంట్రికలకు ఈమె హాయిగా ఓ చేయి మీద తల పెట్టుకొని హాయిగా పడుకొని ఉంటే, ఎదురుగుండా ఋషులు, వశిన్యాది వాగ్దేవతలు, మాతృకలు అందరూ కూడా కూర్చొని ఉంటే, అలాంటి సమయంలో అగస్త్య మహాముని మన హయగ్రీవుణ్ణి అడిగాడు. ఒక్కొక్కసారి ఆ సభనంతా కూడా మనసులో చిత్రంగా నిర్మించుకో. ఆకుపచ్చని చీర, ఎర్రటి రవిక, తల వెంట్రుకలు వీరవోసుకుంటే, దానికి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే, ఆమె ఒక సైడ్ తిరిగి చేతిలో తల పెట్టుకొని ఒక సైడ్ తిరిగి పడుకొని ఉంటే,
ఆ సమయంలో అక్కడ అందరూ కూర్చొని ఉంటే అగస్త్య మహాముని ఈమెను డైరెక్ట్ ఆమెతో మాట్లాడలేదు, హయగ్రీవుని అడిగాడు, స్వామి అమ్మవారిని అమ్మవారి చరిత్ర అంతా చెప్పావు నాకు ఇంతవరకు, ఆమె ఎలా పుట్టింది ఎలా చేసింది అంతా కూడా చెప్పావు, చాలా బాగా ఉంది, అంతా మంచిగానే ఉంది, కానీ ఆమెను ఏమని కీర్తించాలి, ఏమని వేడుకోవాలి, ఆమెను ఎలా వేడుకోవాలి అని చెప్పాడు. అయితే హయగ్రీవుడు అమ్మవారికి చూశాడట, లలితాదేవికి. అమ్మ వీడు అడుగుతున్నారు, మరి ఏం చెప్పమంటావు అన్నాడు. అక్కడ వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు, 8 వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వే వీళ్ళు ఉన్నారు. నా గురించి నేను చెప్పుకోవడం ఏంటి, నా గురించి వాళ్ళు చెప్తారు లేదు. శ్రీచక్రంలో ఈ వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. అంటే ఆరోహణ క్రమంలో 3వ చక్రంలో ఉంటారు, అవరోహణ క్రమంలో 7వ చక్రంలో ఉంటారు. అంటే శ్రీచక్ర పూజ చేయడం 2 రకాలు ఉంటుంది, ఆరోహణలో అవరోహణ అని. ఆరోహణ క్రమంలో 3వ చక్రంలో వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు, అవరోహణ క్రమంలో పైనుంచి 3వ చక్రంలో ఉంటారు. ఈ వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు, వాళ్ళు చెప్తారన్నారు. వాళ్ళు వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలను ప్రతిరోజు స్మరణ చేస్తే చాలు మనకు మంచి వాక్ వస్తుంది, విద్య వస్తుంది. దేవతలే వాగ్దేవతలు వాళ్ళు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌలిని, సర్వరోగహర చక్రస్వామిని. ఆమె రోగం అంటే జబ్బు కాదు, కష్టాలని పోడగొట్టేటువంటిది. అయితే సరే అని చెప్పి వాగ్దేవతలు అప్పుడు ఆమెను ఎలా కీర్తించాలో, ఆమె ఓరగా కళ్ళు మూసుకొని అమ్మవారు చిరునవ్వుతో పడుకొని ఉంటే, హయగ్రీవుడు పక్కన ఉంటే, ఇటు పక్కన అగస్త్య మహాముని, తక్కిన దేవతలంతా కూడా కూర్చొని ఉంటే, అప్పుడు ఇటు 4 అటు 4 వశిన్యాది వాగ్దేవతలు నిలబడి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత అని చెప్పి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివారు. 183 శ్లోకాలు ఏకధాటిగా పారాయణ చేశారు. ఆ లలితా సహస్రనామం ఇవి రహస్యం అన్నారు. రహస్యం అంటే చాటుకు కూర్చొని ఎక్కడో మూలన కూర్చొని చదువుకునేటువంటి కాదు, అందులో రహస్యమంతా విమిడి ఉంది అని చెప్పి అర్థం. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రహస్యం విమిడి ఉంది, ఒక్కొక్క మంత్రం నిబిడీకృతమై ఉన్నది సహస్రనామాలలో. అలాంటి సహస్రనామాలను రహస్యం అన్నారు. అంతేగాని రహస్యం అంటే ఎవరికి వినపడకుండా ఎక్కడో మూల కూర్చొని ఎవరికి కనబడకుండా చదవడం అనేటువంటిది కాదు. అందులో ఉండే రహస్యాలన్నీ తెలుసుకోవాలి, అందులో ఉండే రహస్యాలతో కూడినటువంటిది కాబట్టి రహస్యం. శ్రీమాత మొదలు వాళ్ళు ఏం చేశారు, అమ్మవారి చరిత్రను గానం చేశారు. 40 శ్లోకాల వరకు ఆమె చరిత్రనంతా, ఆమె ఏ విధంగా, ఆమె రూపము ఆకారము ఏంది, ఎలా జన్మించింది, ఎందుకు జన్మించింది, ఆమె కూతురెవరు, ఎవరెవరిని ఎలా చంపింది అనేటువంటి ఒక విషయం అంతా కూడా ముందు 40 శ్లోకాలలో చెప్పారు. ఆ తర్వాత భవాని భావన అగమ్య భవారణ్య కుటారికా అనేటువంటి ఒక నామం దగ్గర నుంచి ఆమె గుణగణాలు, ఆమె ఇచ్చేటువంటి ఒక వరాలు అన్నీ కూడా చెప్పుకుంటూ మొత్తం 183 శ్లోకాలలో 1000 నామాలు పెట్టారు. ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం. శ్రీమాత, మాత అంటే ఎవరు, తల్లి. శ్రీమాత అంటే మహాలక్ష్మి అనుకోవచ్చు. ప్రపంచమంతా శ్రీ అంటే ప్రపంచం, ఇటు లక్ష్మి, ఇటు సరస్వతి, ఇటు గౌరీ, ఎవరన్నా అనుకో, అది గౌరవవాచకం. శ్రీ అంటే లక్ష్మి. అలాంటి తల్లి ప్రపంచమంతటికి కూడా ఉన్నటువంటి ఒక తల్లి. తల్లి ఎవరు, సృష్టికర్త కదా. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజుగారు ఏం చేస్తారు, ప్రపంచాన్నంతా పాలిస్తారు, జనాన్నంతా కూడా పాలిస్తారు. ఈమె శ్రీ మహారాజ్ఞి అంటే దాంట్లో ఉన్నటువంటి రహస్యం చెప్తున్నాను, నామాలలో ఉండబడేటువంటి రహస్యాన్ని చెప్తున్నాను. శ్రీమాత అంటే సృష్టికర్త, శ్రీ మహారాజ్ఞి అంటే పాలనకర్త, పరిపాలించేటువంటిది, రాజు. సింహాసనేశ్వరి, లయం చేసేటువంటిది. సింహం ఏం చేస్తుంది, గర్జిస్తుంది, చంపుతుంది, హింస. సింహము అని దాన్ని ఇచ్చేసినట్టయితే హింస అవుతుంది, హింస చేస్తుంది అంటే లయిస్తుంది. ఇక్కడ లక్ష్మి, సరస్వతి, దుర్గా 3 నామాలలో. లక్ష్మి ఏమో సృష్టిస్తుంది శ్రీమాత, సరస్వతి పరిపాలన చేస్తుంది,
గౌరీ లయం చేసుకుంటుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు, పాలనకర్త విష్ణుమూర్తి, సంహారకర్త శివుడు. ఈ ముగ్గురు ఒకటే నామంలో మూడు శక్తులు, ముగ్గురు త్రిమూర్తులు ఒక్క పాదంలో వీళ్ళని పెట్టేశారు. శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎక్కడి నుంచి వెలిచిందామే? చిదగ్ని కుండ సంభూత. చిత్ అనేటువంటి అగ్ని. చిత్ అంటే బ్రహ్మము, సత్యము, బ్రహ్మము అనేటువంటి ఒక అర్థాలు. ఆ సత్యములో నుంచి బ్రహ్మములో నుంచి పుట్టినటువంటిది. ఎందుకు పుట్టింది? దేవకార్య సముద్యత. దేవకార్యం ఏంటి? బండాసురుని చంపడం. బండాసురుడు ఎవడు? మనలో ఉండబడే ఒక అజ్ఞానము. ఈ అజ్ఞానం పోవాలంటే లలితా సహస్రనామాలు చదవాలి. కామక్రోధ లోభ మోహాలు పోవాలంటే, మనకు ఉన్నతి జరగాలంటే లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా వాళ్ళు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత అగస్త్యుని తర్వాత శ్రీచక్రంలో ఉండబడేటువంటి ఒక దేవతలు వాళ్ళకంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈ లలితానామాలను ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద జగద్గురు శంకరాచార్యుల వారు, అంతకుముందు ఉన్నటువంటి ఒక పండితులు దాన్ని అంతా విమర్శించి అందులో ఉన్న ఒక రహస్యాలన్నీ కూడా బయటికి తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ఇంకా తెగల ఇంకా తీస్తూనే ఉన్నారు మహానుభావులు. ఆ సామవేదం శర్మ గారు చెప్తూ ఉంటే నాకు కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి. ఎంత పరిశోధన చేశావు నాయన, ఎంత కష్టపడ్డావు అనిపిస్తుంటుంది. ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుంటాను ఆ మహానుభావునికి నేను. అలాంటి అందులో ఉన్నటువంటి ఒక రహస్యాలన్నీ కూడా. దీంట్లో కొన్ని మనం రెమెడీలు తీసుకున్నట్టయితే, కొన్ని మనకు జాతక పరిహారాలు వీటి గురించి మనం తీసుకున్నట్టయితే, భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన పోట్లాటలు వస్తున్నాయి, తెగడం లేదు, కొట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాలు ఒకసారి మొత్తం కూడా చదివి, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత లేలా కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తన్యై నమః అనేటువంటి ఒక్క శ్లోకాన్ని గనక రోజు జపం చేసినట్టయితే భార్యాభర్తలు ఒకటవుతారు. మార్ధవోరు ద్వయాన్విత అనేటువంటి ఇంకో శ్లోకం. ఇవన్నీ భార్యాభర్తలను ఇద్దరిని కలిపేటువంటి ఒక్క శ్లోకాలు. అంటే ప్రేమగా ఉండడానికి ఇదవుతుంది. తాటాంక అయుగోలు విభూత తపనోడు ఉపమండలా. ఆమె పెట్టుకున్న చెవుల కమ్మలకు ఉండబడే ఒక ఎరుపు రంగు రాళ్ళు ఉన్నాయే, ఆ రాళ్ళ యొక్క వెలుతురు అమ్మవారి చెంపల మీద పడుతుందట. మొదలే ఎరుపు, ఆ ఎరుపులో ఇంకా ఎరుపు పడిందట. దీనివల్ల ఏంటి గురువు గారు అంటే, ఆ చెంపలను చూసి పరమేశ్వరుడు ఒకసారి ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆలోచించాడట. ఎటువంటి చెంపలు ఉన్నాయో లలిత, ఎంత అందంగా ఉన్నావని చెప్పి ఆశ్చర్యపోయాడట. అంత ప్రేమ వచ్చిందట. అందుకే తాటాంగ యుగలీభూత తపనోడుపు మండలాయై నమో నమః అనేటువంటి ఒక మంత్రాన్ని కనుక జపం చేసినట్టయితే ఆడపిల్లలు, స్త్రీలు ఆటోమేటిక్గా ముఖం మారిపోయి భర్తకు భార్య ముఖం చూడగానే ప్రేమ వస్తుంది, కోపతాపాలన్నీ మర్చిపోతారు. ఇటువంటి రహస్యాలు మనకు లలితాలో ఎన్నో కనబడతాయి. పెళ్ళి కావడం లేదు మన పిల్లలకు, చాలా కష్టపడుతున్నాం పెళ్ళి అని చెప్పి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమో నమః. చూసి విసుగొస్తుంది, కావడం లేదు. ప్రతిరోజు కూడా ఆ అబ్బాయో అమ్మాయో ఎవరో వాళ్ళు వివాహం గురించి లలితా సహస్రనామాలన్నీ మొదటి నుంచి ఒకసారి మొత్తం చదవాలి. చదివిన తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమో నమః, ముందు ఓంకారము, చివర నమస్కారము, ఇది పెట్టి జపం చేసినట్టయితే పెళ్ళిళ్ళు అవుతాయి. కామేశ్వరుడు అంటే లలితాదేవి భర్త కామేశ్వరుడు, ఈమె లలితా కామేశ్వరుడు కట్టినటువంటి యొక్క మంగళసూత్రము ఆమె మెడలో మెరుస్తూ ఉందట. అలాంటి మంగళసూత్రం మాకు కావాలని ఆడపిల్లలు కోరడము, అలాంటి మంగళసూత్రాన్ని మేము కట్టాలి అని చెప్పి కోరుకోవడం మగపిల్లలు. సూత్ర శోభిత కందరాయి, మెడలో ఆ మంగళసూత్రం మెరుస్తూ ఉందట అమ్మవారికి. ఇలా మనకు పెళ్ళి కావాలండి. సంతానం లేదు, సంతానం కావాలి, దాన్ని కూడా లలితానామాలలోనే చెప్తాడు. సంతానం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ కోరిక ఉన్నా, ఏ నామం జపం చేసినా ముందు ఒకసారి మొత్తం నామాలన్నీ కూడా చదివి తర్వాత గురువు గారు చెప్పేటువంటి ఒక నామాన్ని జపం చేయాలి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర.
కామేశ్వరుని యొక్క ముఖము, భర్త యొక్క ముఖము చూస్తే గణపతి పుట్టాడట వాళ్ళకు. ఈ మంత్రం గనక జపము చేస్తే, దీక్షగా జపము చేస్తే సంతానం అవుతుంది. ఎలా ఏదో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాదు. కామేశ్వర ముఖాలోక, అమ్మవారి యొక్క కామేశ్వరుని యొక్క భర్త యొక్క ముఖాన్ని అమ్మవారు ఎలా చూశారట? యుద్ధం చేసి 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 అలసిపోయి వచ్చింది. అక్కడ విశుక్రుడు అనేవాడు ఏం చేశాడు? ఒక విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అందులో వాడేశాడు. ఆ విఘ్నయంత్రానికి ఏమైంది? అందరు దేవతలంతా కూడా మూర్ఛపోయారు. మేము ఎందుకు యుద్ధం చేస్తాం? మేము చెయ్యం. ఉల్టా తిరిగినారంతా. మేము యుద్ధం చేయం, మాకేమొస్తుంది? యుద్ధం చేస్తే ఆమె సంతోషపడుతుంది, ఆమె సుఖంగా ఉంటుంది, కానీ మేము వస్తాం, మేము చావాలా, మేము యుద్ధం చేయం. ఇట్లంతా వ్యతిరేక పదాలతో కుట్టాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రాజశ్యామల వారాహిదేవి వచ్చి అమ్మమ్మ ఇటువంటి పరిస్థితి అయిందంటే అమ్మవారు ఏం చేసిందట? శివుని దిక్కు, కామేశ్వరుని దిక్కు చిరునవ్వుతో చూసిందట. ఆ చిరునవ్వు ఎలా ఉందంటే మామూలు చిరునవ్వు కాలేదు. ఆ చిరునవ్వుకు కామేశ్వరుడు ఒక్కసారి అవుట్ అయిపోయాడు, పడిపోయాడు. ఆ చిరునవ్వు ఎప్పుడైతే అమ్మవారు చూసిందో అప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ చిరునవ్వులో నుంచి, ఆ సంకల్పంలో నుంచి ఒక శిశువు పెట్టాడు. వాడే గణేశుడు, గణాధిపతి. ఆ గణాధిపతిపై ఆ విఘ్న యంత్రాన్ని నాశనం చేశాడు. కాబట్టి అలాంటి యొక్క సంతోషంతో, అలాంటి యొక్క భావనతో, అలాంటి యొక్క సంకల్పంతో ఆ మంత్రాన్ని కనుక జపం చేసినట్టయితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి ఒక మంత్రాన్ని కనుక జపం చేసినట్టయితే సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానం అవుతుంది. కానీ భావనలు ఉండాలి. మొగల్ని తిట్టుకుంటూ, మొగల్ని కొట్టుకుంటూ, వంట చేయకపోతే, అది చేయకపోతే, పంతులు తెరిపోతే ఇంత పెద్ద మంత్రాలు ఇస్తాడు అనేటువంటి ఒక భావన కాదు. అందుకే మన పెద్దలు చెప్పారు, యద్భావం తద్భవతి. ఏ భావనతో నువ్వు చేస్తున్నావో అదే భావన నీకు వస్తుంది అన్నాడు. అంతేగాని నువ్వు జపం చేసినంత మాత్రం నీకు వరాలు ఇస్తానని లేదు. ఏ భావనతో, సద్భావనతో, మంచి భావనతో, మంచి మనస్సుతో జపం చేయాలి. రోజు 108 జపం చేయాలి, ఆష్టపడకుండా. 2 సార్లు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు. భక్తితో ఒకసారి లలితా సహస్రనామాలు మొత్తము కూడా చదివి, ఆ తర్వాత ఏ నామమైతే గురువుగారు నిన్ను జపం చేయమని చెప్తున్నాడో నీ కోరిక గురించి ఆ నామాన్ని జపం చేస్తే, 108 సార్లు జపం చేస్తే ఎందుకు పని కాదమ్మా? ఎందుకు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు? ఇద్దరు ఒకటి ఎందుకు గారు? వాళ్ళిద్దరు మంచిగా అవుతారు, మధ్యన నేను నాలాంటి వాడే తేడా అవుతాడు. సంతానం అవుతుంది. తర్వాత రోగపర్వత దంభోళి మృత్యుజారు కుటారికాయ నమః. పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి, క్యాన్సర్ లాంటి రోగాలు. ఈ మంత్రం చదువు, పోతుంది. ఇంతకంటే ఇంకా రోగపర్వత దంభోళి ఇంత పెద్ద కఠినమైన మంత్రం అనుకుంటే ఇంకా చిన్న మంత్రం ఒకటి చెప్పారు. లలితాఖ్యానములు, లలితాదేవి చరిత్రలో, బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో బండాసురునికి మన అమ్మవారికి ఇద్దరు కూడా యుద్ధం అవుతుంది, భయంకర యుద్ధం అవుతుంది. వాడు రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ఈమె దాని విరుగుడన్నీ ఈమె ప్రయోగిస్తుంది. యుద్ధం మహా భయంకరంగా జరుగుతుంది. అప్పుడు వాడు ఏం చేశాడు? బండాసురుడు రోగాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. రోగాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దేవతలందరికీ కూడా రోగాలు వచ్చాయి. రకరకాల రోగాలతో, జ్వరాలతో, వాటితో వీటితో బాధపడుతున్నారు. లలితాదేవి చూసి నామత్రయాస్త్రాన్ని ప్రయోగించింది. నామత్రయాస్త్రం అంటే ఏంటి? అచ్యుతానంద గోవిందాయ నమః. 3 నామాలతో కూడినటువంటి ఒక అస్త్రాన్ని బండాసురుడి మీదకి, ఆ రోగాస్త్రం మీదకి ప్రయోగించింది. ఎప్పుడైతే నామత్రయాస్త్రాన్ని పంపించిందో రోగాలన్నీ పోయినాయి. ఇది లలితాఖ్యానం అని బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు. అందుకే మనకి ఏదైనా రోగం వచ్చింది, బాధపడుతున్నాం, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. రోజు మధ్యాహ్నం ఏం చేస్తారు? ఆడవాళ్ళకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు లేదా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం ఏం చేస్తారు? హాయిగా వీలైతే స్నానం చేయండి, సాయంకాలం లేదా కాలు చేతులు కడుక్కోండి, హాయిగా కూర్చొని ఒక గిన్నెలో ఇన్ని బియ్యం, ఒకటి ఖాళీ గిన్నె తెచ్చి 2 దగ్గర పెట్టుకోండి. ఎదురుగా టీవీ చూస్తుండండి, మనసు లలితమ్మ మీదికి పెట్టండి. అచ్యుతానంద గోవిందాయ నమః. ఒక బియ్యం గిన్నె ఇందులో వేయండి. అచ్యుతానంద గోవిందాయ నమః. జపమాల అవసరం లేదు. ఖాళీ ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమః, ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమః, ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమః. కళ్ళు టీవీ చూస్తున్నాయి, చేతులు ఏ పని చేస్తున్నాయి, మంత్రం నోరు చరిస్తుంది.
ఇలా చేయండి. ఆ బియ్యం గింజలని ఇందులో వస్తాయి. ఆ బియ్యం గింజలను వంట చేసుకోండి, అందరూ తినండి, ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇలా ఎందరో, అంటే నేను గొప్పవాడిని కాదు, నేను ఇంకా చాలా చిన్నవాడిని, ఇప్పుడిప్పుడు అడుగులు నేర్చుకుంటున్నాను. నేను నిజానికి చెప్పాలంటే నేను చాలా చిన్నవాడిని. అయ్యో నా జీవితం అంతా అయిపోయిందే, ఎందుకు పనికి రాకుండా కొరగాకుండా పోయిందని చెప్పి ఏడుస్తున్నాను ఒక్కోసారి. నేను ఒక అమ్మాయికి చెప్పాను, అమెరికాలో ఉంటుంది, ఇక్కడ ఉండదు. గురువుగారు చాలా బాధ ఉందండి నాకు, నన్ను ఏం చేయమంటామని ఫోన్ చేసింది. ఏం చేయాలి, అమ్మాయి వచ్చేటట్టు లేదు, ఆ రోగం ఏంటో నాకు తెలియదు, ఆ ఇంగ్లీష్ పదాలు నాకు రావు, నాకు ఇంగ్లీష్లో నేను డాక్టర్ను కాదు. కళ్ళు మూసుకొని అమ్మ నువ్వే దిక్కాను, ఇదే మంత్రం చెప్పాను, ఇలా చేయమ్మా అని చెప్పాను. పాపం ఆ తల్లి ఇదే విధంగా రోజు మధ్యాహ్నం పూట కొడుకు కోడలు ఉద్యోగాన్ని పోగానే ఈమె కూర్చొని ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమః అని ఒక్కొక్క బియ్యం గింజ ఇందులో వేయడము, ఆ వండుకొని తినడము, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా రోగాలు తగ్గిపోయినాయి. ఇది జరిగినటువంటి ఒక విషయం. ఇలా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట కూర్చొని, ఇప్పుడు హౌస్ వైఫ్లు అంటే ఉద్యోగానికి పోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం చేసుకోవచ్చు. మరి ఉద్యోగానికి వెళ్తామని వెళ్ళి సాయంకాలం వస్తాం, సాయంకాలం వచ్చిన తర్వాత ఎలాగో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, వంట చేసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. అలా కూర్చున్నప్పుడు టీవీ చూసుకుంటూ భర్తతో మాట్లాడుకుంటూ ఓం శ్రీ అచ్యుతానంద గోవిందాయ నమః అని చెప్పి ఒక్కొక్క బియ్యం గింజ వేసి ఆ బియ్యం గింజలు తెల్లవారు మరునాడు వండుకొని తినండి. మీకు అన్ని రకాలైన రోగాలు పోతాయి, ఆరోగ్యం బాగా మంచి ఉంటుంది. ముఖ్యంగా మేధస్సు మంచి బలంగా ఉంటుంది. ఇలాంటి మనకు ఎన్నో లలిత సహస్రనామాలలో ఉన్నాయి. మేధో నిష్ఠ మధు ప్రీత, తేనె ఉంటుంది. ఆ తేనెను తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి మేధోనిష్ట మధు ప్రీత అనేటువంటి ఒక దాన్ని కనుక చదువుకొని ఆ తేనె నాకినట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెప్తున్నాను కదమ్మా, లలితా సహస్రనామాల్లో ప్రతి నామము ఒక మంత్రం. దాన్ని చేసేటువంటి ఒక ఓపిక, శ్రద్ధ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, లలితా సహస్రనామాలలో షట్కోణాలలో ఉండబడేటువంటి ఒక మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండబడేటువంటి ఒక సప్త కోణాలలో ఉండబడేటువంటి ఒక దాని గురించి ఎంత బ్రహ్మాండంగా చెప్పాడంటే దాని గురించి చెప్పాడు. దాని గురించి నేను ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ భగవంతుడు అమ్మవారు ఎలా మేలు కల్పిస్తుందో నాకు తెలియదు. ఇలా మనము ఒక్కొక్క నామాన్ని తీసుకొని ఒక్కొక్క రకంగా కనుక మనం చేసినట్టయితే మనకు ఎంతో మంచి ఆరోగ్యం కూడము, కోరుకున్నటువంటి ఒక కోరికలు నెరవేరడము, మనశ్శాంతి దొరకడము, సానుకూలమైన మనశ్శాంతి లేదు శాంతాయ నమః. లలితనామాలో ఒక నామం తీసుకో, చదువు, మనకు అన్ని విధాలా మంచిగా కలుగుతుంది. ఇలాంటివి మనం ముందు చెప్పుకుందాము. ఇప్పుడు ఏదో టూకీగా చెప్పాను. ఇలా చేసుకుంటూ ఆ లలితానామాలు ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. గుప్తము రహస్యం అంటే ఏదో మూట పెట్టి పెట్టడం కాదు. అందులో ఉండే రహస్యాలు ఇలా మనం తీసుకొని చేసుకోవడమే రహస్యమైనటువంటిది. అందులో ఉండే రహస్యాలను మనం తీసుకోవాలి. అంతేగాని రహస్యంగా అంటే ఏ మూలకో కూర్చొని ఇండ దుప్పటి కప్పుకొని మూలకు కూర్చొని మనసులో కొనుక్కోవడం కాదు. లలితా సహస్రనామాలు చదివాలంటే చెప్తాడు, అంత లాజిగా కాకుండా, అంత మెల్లగా కాకుండా మంత్రస్వరం చేత తీయగా చదవాలి. అలా కాదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇలా చేసుకుంటూ చదివితే నిదానంగా అవుతుంది. 20 నిమిషాలు పడుతుంది, అరగంట పడుతుంది, పట్టండి. హాయిగా మనము కోరుకునే కోరికలు నెరవేరడం కాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. మనకు అన్న సంపదలు అన్నీ ఏవి కావాలో అవి కోరుకుంటాయి. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క మంత్రం నిబిడీకృతమైంది. 4 చేతులు ఉన్నాయి అమ్మవారికి. 4 చేతులకు 4 మంత్రాలు ఇచ్చాడు, బీజాక్షరాలు అందులో నిబిడీకృతమై ఉన్నాయి. అవి అందరికీ చెప్పడానికి వీలు లేదు, అందులో నిబడి ఉన్నాయి. ఒక్కొక్క బాహువును ఒక్కొక్క చెయ్యిని తీసుకొని అందులో నుండి కదా ఆయుధానికి ఆ మంత్రించి అభిమంత్రించినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది. ఆమె హృదయంలోనే ఉంది. కళ్ళల్లో 2 అక్షరాలు, చెవులలో 2 అక్షరాలు, ముక్కు 2 నాసాలకు 2 అక్షరాలు. ఇలా అమ్మ మాతృకావర్ణ రూపిణ్యై నమః. ఈ 56 అక్షరాలు ఆమె శరీరం నిండా నిండుకొని ఉన్నాయి. మాతృకావర్ణ రూపిణి అంటారు అందుకే ఆమెను. ఇలా మనం చేసుకోవచ్చు. ముందు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క నామం గురించి నాకు సాధ్యమైనంత చెప్పుకుందాం.
ఇది శివం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అంటారు.